అందరికి నమస్కారం. సెన్సస్ ఆఫ్ ఇండియా 2027లో భాగంగా హెచ్ఎల్ఓ యాప్ యొక్క రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుంటాం. మొదట జనగణన 2027 హౌస్ లిస్టింగ్ యాప్ యొక్క లభ్యతను గమనించినట్లయితే సెన్సస్ 2027 హౌస్ లిస్ట్ పేరుతో గూగుల్ ప్లే స్టోర్లో కానీ ఆండ్రాయిడ్ మరియు iOS డివైజ్లలో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. iOS ఆప్షన్ అయితే స్క్రీన్లో కనబడుతున్నటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ప్లే స్టోర్లో నేరుగా సెన్సస్ 2027 హౌస్ లిస్ట్ సెర్చ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా CMMS పోర్టల్ నుంచి డైరెక్ట్గా లింక్ను ఉపయోగించి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అధికారిక డెవలపర్ వచ్చి ORGI భారతదేశ రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం నుంచి డైరెక్ట్గా లింక్ ద్వారా యాప్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మొబైల్ కంపాటబిలిటీ చూస్తే iOS వెర్షన్లో 15.0 కానీ ఆండ్రాయిడ్ వెర్షన్లో కనీసం 11.0 కానీ మొబైల్ కంపాటబిలిటీ కనీసం 4GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ కలిగి ఉండాలి. మాన్యువల్ చూడడానికి మరియు మ్యాప్లను డౌన్లోడ్ చేసుకొని చదవడానికి మీ మొబైల్లో PDF రీడర్ కానీ అడోబ్ కానీ WPS ఆఫీస్ కానీ ఏదైనా ఒక యాప్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన గమనిక, CMMS పోర్టల్ నుంచి మీకు వచ్చేటటువంటి ప్రతి SMS RGI CN అనబడేటటువంటి కోడ్ వర్డ్తోనే వస్తాయి. యూజర్ ఐడీస్ కానివ్వండి, OTPలు కానివ్వండి, పాస్వర్డ్స్ కానివ్వండి, రీసెట్ చేసుకున్న పాస్వర్డ్స్ కానివ్వండి, ఈ కోడ్ల ద్వారానే వస్తాయి. ఖచ్చితంగా ట్రాన్స్క్రిప్ట్ ద్వారా మాత్రమే మీరు జాగ్రత్త వహించవలసిందిగా కోరడమైనది. ప్రస్తుతానికి నేను వీడియో చేసే రోజున ట్రైనింగ్ యాప్ మాత్రమే ఉంది. ట్రైనింగ్ యాప్కి మరియు యాక్చువల్ యాప్కి సేమ్ డేటా ఉంటుంది కనుక ట్రైనింగ్ యాప్ ద్వారానే నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. గూగుల్ ప్లే స్టోర్ నుండి సెన్సస్ 2027 హౌస్ లిస్ట్ ట్రైనింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దాని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. యాప్ను ఓపెన్ చేసిన వెంటనే హెచ్ఎల్ఓ యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. యూజర్ ఐడి, బ్యాక్గ్రౌండ్ కలర్ని సెట్ చేసుకోమంటుంది మరియు క్యాప్చా ఎంటర్ చేయమంటుంది. యూజర్ ఐడి రెండు రకాలుగా ఇవ్వబడుతుంది, EM లేదా SM తో. EM అంటే న్యూమరేటర్, SM అంటే సూపర్వైజర్. EM_10 digits నేమ్ ఉంటుంది. అదేవిధంగా సూపర్వైజర్లకి SM_10 digits నేమ్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఇంటర్నెట్ అవసరం. తర్వాత ఈ యాప్ పూర్తిగా ఆఫ్లైన్ మోడ్లోనే పనిచేస్తుంది. ఎప్పుడైతే సింక్రనైజేషన్ హౌస్ లిస్ట్ డేటాని చేయవలసి వస్తుందో అప్పుడు మాత్రమే మనం ఇంటర్నెట్ను ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. కనుక ఇబ్బంది ఉండదు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క పాస్వర్డ్ని ఇవ్వవలసి ఉంటుంది. ఇది కూడా CMMS పోర్టల్ నుండి జనరేట్ చేయబడతాయి. మొదట లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ జాగ్రత్త వహించవలసిన విషయం ఏంటంటే ఒకసారి లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు యాప్ను అన్ఇన్స్టాల్ చేసినా లేదు డివైజ్ను మార్చినా లాగౌట్ అయినా కూడా యాప్ ఒకే లాంగ్వేజ్లో మీరు నిర్ణయించుకున్న ఒకే లాంగ్వేజ్లోనే పనిచేస్తుంది. లాంగ్వేజ్ మార్చేదానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ కుదరదు. పాస్వర్డ్ ఇచ్చి లాంగ్వేజ్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ డిజైర్డ్ లింక్ చేయబడినటువంటి మొబైల్ నంబర్కు OTP పంపబడుతుంది. ఈ OTP 6 digit ఉంటుంది. దాన్ని ఎంటర్ చేసిన వెంటనే OTP కన్ఫర్మ్ చేసిన వెంటనే పాస్వర్డ్ని పూర్తిగా ఇవ్వవలసి ఉంటుంది. పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసి మీ యొక్క డివైస్ సక్సెస్ఫుల్గా అప్డేట్ చేయబడుతుంది. తర్వాత ప్రతిసారి పాస్వర్డ్ను ఎంటర్ చేసేదానికి వీలు ఉండదు కనుక 4 digit OTPని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈ పిన్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఇందులో ముఖ్యంగా స్థాన వివరాలు, HLB హౌస్ లిస్టింగ్ బ్లాక్ అంటాం, 2x2 HLBని ఎన్నుకోవడం, రాష్ట్రము, కేంద్రపాలిత ప్రాంతము, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, గ్రామము, పట్టణము, వార్డు, HLB లేఅవుట్ మ్యాప్ ప్రకారం అంచనా వేయబడిన భవనాల సంఖ్య,
అంచనా వేయబడిన గణన గృహాల సంఖ్యని మీరు మరియు సూపర్వైజర్ అనగా ఎన్యూమరేటర్ మరియు సూపర్వైజర్ ఫీల్డ్ ని విజిట్ చేసి మ్యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి కంపారిజన్ ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఈ డేటాని ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకునేటటువంటి సదుపాయం ఉంది కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలా ఇచ్చిన తర్వాత ఇండ్ల జాబితా కార్యకలాపాల బటన్ పై క్లిక్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా రైట్ టాప్ మోస్ట్ లో కనబడుతున్నటువంటి రీఫ్రెష్ బటన్ ని క్లిక్ చేయవలసి ఉంటుంది. రీఫ్రెష్ బటన్ ని క్లిక్ చేసిన వెంటనే సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వీయ గణన చేసినటువంటి గృహాల సంఖ్యను మీకు చూపబడుతుంది. అక్కడ నుండి మీరు ఆ గృహానికి వెళ్ళినప్పుడు వచ్చేటటువంటి ఆ నెంబర్ని ఎంటర్ చేసి అక్కడ డేటాని కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. లెఫ్ట్ టాప్ మోస్ట్ లో 3 గీతలు కనబడుతున్నాయి. దాన్నే హ్యాంబర్గర్ మెను అంటాం. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు కేటాయించబడినటువంటి ఎన్యూమరేటర్ నేమ్, మీ కేటాయించబడినటువంటి బ్లాకు, ఎస్సీ ఐడీలు డౌన్లోడ్ అయ్యాయి. ఎస్సీ ఐడీలు అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీలు. తర్వాత అబౌట్ ఈ యాప్కు సంబంధించినటువంటి డేటా అందులో ఉంటుంది. పాస్వర్డ్ మార్చుటకు మీకు ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. హెచ్ఎల్బి హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ మ్యాప్లు ఇక్కడ కేటాయించబడతాయి. హెల్ప్ అండ్ లాగౌట్ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనం ఫర్గెట్ పాస్వర్డ్ ఇస్తే యూజర్ ఐడి, మీకు వచ్చేటటువంటి ఓటీపీ, పాస్వర్డ్ని 2 సార్లు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఇస్తే మీ కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేయబడుతుంది. అలాగే పాస్వర్డ్ మార్చుటకు మీ యొక్క డేటాని యూజర్ ఐడిని, పాత పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ని 2 సార్లు నమోదు చేయడం, ఒకసారి నిర్ధారణ చేసి పాస్వర్డ్ మార్చుటకు డేటాని ఇస్తే ఖచ్చితంగా మీకు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేయబడతాయి. రీఫ్రెష్ చేసిన తర్వాత కింద కనబడుతున్నటువంటి ఇండ్ల జాబితా కార్యకలాపాల ట్యాబ్ను ప్రెస్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఇందులో హెచ్ఎల్బి నంబర్ 0079 6 రకాలైనటువంటి ట్యాబ్స్ మనకు కనబడతాయి. ఇందులో మొదటి ట్యాబ్ అయినటువంటి క్రొత్త ఇండ్ల గణన నమోదును చూద్దాం. ఇక్కడ నుంచి ప్రతి ఇంటికి 34 ప్రశ్నలను అడగవలసి ఉంటుంది. ఇందులో ప్రతి అంశాన్ని విపులంగా చర్చిస్తూ మీకు అర్థమయ్యేదానికి ప్రయత్నం చేస్తాను. మొదట నెంబర్ 1 పంక్తి నంబర్, దీన్ని లైన్ నంబర్ అంటాం. ఇది మీ హెచ్ఎల్బికి ఉదాహరణకు 150 నుంచి 200 ఇండ్లు సగటున ప్రతి ఎన్యూమరేటర్కి ఇవ్వడం జరుగుతుంది. కనుక 200 ఇండ్లు ఉంటే మీకు 200 లైన్స్ వస్తాయని అర్థం. అంటే పంక్తి నంబరు 200 వరకు వస్తాయని అర్థం. ప్రతి గణన గృహానికి కొత్త లైన్ నంబరు కేటాయించబడుతుంది. ఇది ఆటోమేటిక్ గా సిస్టమే జనరేట్ చేస్తుంది కనుక మనము ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. నెంబర్ 2 భవనము కట్టడం నంబరు. ఇది డేటా నుంచి సింక్రనైజ్ చేయబడి 20 డిజిట్స్ కలిగినటువంటి ఆల్ఫా న్యూమరిక్ నంబరు ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఎన్యూమరేటరే ఆ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. కొత్త గణన గృహాలు కానీ కొత్తగా కట్టినటువంటి గణన గృహాలు ఉంటే దానికి సంబంధించినటువంటి డేటా ఎన్యూమరేటర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన విపులమైన వీడియో తర్వాత చేసి గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఎన్యూమరేటర్ భవనము లేదా కట్టడం నంబర్ ఇచ్చిన తర్వాత రిపీట్ అనే ఆప్షన్ కనబడుతున్నది. రిపీట్ అనగా ఒకే భవనంలో 2-3 గణన గృహాలు అనగా సెన్సస్ హౌసెస్ ఉండవచ్చు. కనుక ఉదాహరణకి A100 అనబడేటటువంటి భవనంలో 3 గణన గృహాలు ఉంటాయి. బార్ 1, బార్ 2, బార్ 3 తీసుకుంటాం కనుక రిపీట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 3 గణన గృహం నంబరు. ఇది ఆటోమేటిక్ గా 4 అంకెల సంఖ్య జనరేట్ చేయబడుతుంది. న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా సిస్టమే కొత్త నంబర్ని క్రియేట్ చేయబడుతుంది. చివరన ప్రీవియస్, జంప్, నెక్స్ట్ అనబడేటటువంటి 3 ఆప్షన్లలో మనం నెక్స్ట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎస్ఈ రెఫరెన్స్, మీరు ఎస్ఈ రెఫరెన్స్ తో కొనసాగించుకుంటున్నారా? ఎవరైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసి ఉన్నారో ఎస్ అనే ఆప్షన్ ఇస్తే సెల్ఫ్ ఎన్యూమరేషన్ నంబర్ ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ నంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనే బటన్ ను క్లిక్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు 34 ప్రశ్నలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. దీన్ని ఎన్యూమరేటర్ జాగ్రత్తగా పరిశీలించి కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. ఇప్పటి వరకు 1, 2, 3 ప్రశ్నలకు సిస్టమ్ జనరేట్ చేయబడింది. ఇక్కడ 4వ ప్రశ్న నుండి 34వ ప్రశ్న వరకు ఎన్యూమరేటర్ ఇంటి యజమాని ద్వారా సమాధానాలు నమోదు చేయవలసి ఉంటుంది. పైన గమనించినట్లయితే పంక్తి నంబర్ 003, గణన గృహం నంబరు 0003 ఇది ఇవ్వడం జరుగుతుంది. 4th క్వశ్చన్, నేలకు వాడబడిన ప్రధాన వస్తువు మట్టి, కలప, వెదురు, కాల్చిన ఇటుక, రాయి, సిమెంటు, మొజాయిక్, ఫ్లోర్, టైల్స్ ఏదైనా ఇతరములు. ఇందులో ఇంటి యజమాని లేదు ఎన్యూమరేటర్ సహాయంతో సమాధానాన్ని నమోదు చేయవలసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ బటన్ ను క్లిక్ చేయాలి. 5వ ప్రశ్న, గోడకు వాడబడినటువంటి ప్రధాన వస్తువు ఇక్కడ కనబడుతున్నటువంటి ఆప్షన్ లో ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ను క్లిక్ చేయాలి. 6వ ప్రశ్న, పైకప్పుకు వాడబడిన ప్రధాన వస్తువు అంటే సీలింగ్ కి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ లో డేటాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేయాలి. 7వ ప్రశ్న, గణన గృహము వాడుక గురించి